మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. మనం నేడు ఎక్కడ చూసినా సరే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతున్నది ఒకే ఒకటి మంచు మనోజ్ ఫ్యామిలీ. మంచు మోహన్ బాబు కుటుంబం వివాదాలు రోడ్డున పడి తారాస్థాయికి చేరుకుందని అయితే చెప్పవచ్చు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే మేమంతా ఒకటి, మా కుటుంబం అంతా ఒకటి, మీడియాని మాట్లాడొద్దు అని ప్రెస్ మీట్లలో కూడా చెప్తున్నారు. అయితే మీరు చూసుకున్నట్టయితే మంచు విష్ణు ఇవాళ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మంచు మనోజ్ వెనకాల ఎవరో సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారని, వారే వెనక నుండి చేయిస్తున్నారని, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. బ్యాక్ ఆఫ్ అవ్వకపోతే కనుక మంచు మనోజ్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వారి పేర్లతో సహా నేను బట్టబయలు చేస్తానని అయితే హెచ్చరిస్తున్నారు. అసలు మంచు విష్ణు ఏమన్నారో ఒక్కసారి ఆయన మాటల్లో విందాం. మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్, లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లు. అర్థమయ్యే వాళ్ళకి అర్థం. I never give time to the family. My family is like this. For people, అవసరమే బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నా, this is a family matter. Do not involve me. ఈ రోజు మార్నింగ్ నుంచి we are surprised with the thing. ఇవాళ మార్నింగ్ నుంచి నాకు తెలిసింది వీఆర్ సర్ప్రైజ్డ్ అని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. అదే ఎవరున్నారు, అసలు మంచు మనోజ్ వెనకాల ఎవరున్నారు అని ఆయన ఉద్దేశం. గతంలో చూసుకుంటే మంచు మనోజ్ నేను డిప్యూటీ సీఎంను కలుస్తాను, ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో సీఎంలను కలుస్తాను, రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కలుస్తాను, నలుగురిని కలుస్తాను, పెద్దవాళ్ళని కలుస్తాను, మొత్తం ప్రపంచం అంతా తిరుగుతాను, నాకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేయమని కోరతానైతే ఆయన ప్రెస్ మీట్లలో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మా మంచు విష్ణు గారు ఎవరో ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు, ఆ వ్యక్తికి నేను గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను, హెచ్చరికలు జారీ చేస్తున్నాను, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, ఎట్టి పరిస్థితుల్లో ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇన్వాల్వ్ అయితే కనుక వాళ్ళ పేర్లతో సహా బట్టబయలు చేస్తానని అయితే మంచు విష్ణు గారు తెలుపుతున్నారు. అయితే మంచు విష్ణు గారు తెలిపేది బాగానే ఉంది, కానీ ఇందులో హాస్యాస్పదం ఏంటంటే మీడియా ప్రతిదానికి ఇన్వాల్వ్ అయిపోతుంది, 5% 10% లైన్ దాటేస్తున్నారు, అది ఇది అని చెప్తున్నారు. అసలు మనం ఈ వివాదం మొదలైన నాటి నుంచి చూసుకుంటే మంచు మనోజ్ ఆదివారం అర్ధరాత్రి మంచు మనోజ్ ఇంట్లోంచి డైల్ 100కి ఫోన్ వెళ్ళింది. డైల్ 100కి ఫోన్ వెళ్తే డైల్ 100కి ఫోన్ చేస్తే అది డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ స్టేషన్ పరిధిలో ఉన్న సిబ్బందిని అయితే వాళ్ళు ఇన్ఫామ్ చేసి వెంటనే పంపిస్తారు. వాళ్ళు సిబ్బంది వస్తే అక్కడ మళ్ళా కాంప్రమైజ్ అయ్యి ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు రావద్దు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన మీడియా కూడా పోలీసులు అదే చెప్పారు, ఇది ఫ్యామిలీ మ్యాటర్ అండి, ఏదో ఇష్యూలు నడుస్తున్నాయి, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత రోజే మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. ఓవరాల్గా రిటర్న్ పూర్వకంగా ఇవ్వలేదు. పహాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మా నాన్న అతని అనుచరులు నాపై దాడి చేస్తున్నారు, ఎంబీయూలోని అవకతవకల గురించి మాట్లాడే దాడి చేస్తున్నారని పలు ఆరోపణలు అయితే మంచు మనోజ్ గారు చేశారు. అయితే దీన్ని మనం చూసుకుంటే అసలు మీడియా ఇక్కడ ఎక్కడుంది? ఫస్ట్ వెళ్ళింది డైల్ 100కి చేసింది ఎవరు? మంచు మనోజ్ గారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఎవరు? మంచు మనోజ్ గారు. అదేవిధంగా నా చిన్న కొడుకు దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది అని ఫోను డైరెక్ట్ సిపికి వెళ్ళింది.
సిపికి ఫోన్ చేసి మోహన్ బాబు గారు నా చిన్న కొడుకు ద్వారా నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని డైరెక్ట్ సిపికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఓరల్గా. అక్కడ దాకా ఎవరు రిటర్న్ కంప్లైంట్లు అయితే ఇవ్వలే. అయితే ఇక్కడ ఒక సామాన్యమైన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే అది ఇష్యూ కాదు. దాంట్లో అసలు ఎవరు కల్పించుకోరు కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ మర్డర్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా దాని చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, కానీ అది పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక రాజకీయ ప్రముఖుడు కానీ ఒక సినీ ప్రముఖుడు కానీ రోడ్డు మీద కనీసం హెల్మెట్ లేకుండా బండి నడిపినా సరే ఖచ్చితంగా ప్రజల అటెన్షన్ ఉంటుంది. అది వార్తే, మీడియాకి అది వార్తే. ముఖ్యమంత్రి ఒక హోటల్లో టీ తాగాడు, వార్త. ముఖ్యమంత్రి ఒక హోటల్లో టిఫిన్ వండారు, వార్త. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాముఖ్యత, వాళ్ళకున్న సెలబ్రిటీ స్టేటస్ వల్ల మీడియా అటెన్షన్ వెళ్తుంది. కానీ ఒక ఎల్లయ్యకో పుల్లయ్యకో జరిగితే అసలు కనీసం వాళ్ళ ఇంటి ముందు కాదు కదా, అసలు ఎవరు కూడా పట్టించుకోరు. ఎవ్వరు, ఏ మీడియా వ్యక్తి వెళ్ళరు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మంచు మనోజ్ మంచి ఫ్యామిలీ కాబట్టే ఆ మీడియాల అటెన్షన్ ఉన్నాయి, వాళ్ళ అటెన్షన్ ఉంది. మంచు మనోజ్ కంప్లైంట్ చేయకపోతే, మోహన్ బాబు గారు కంప్లైంట్ చేయకపోతే అసలు మీడియా ఎక్కడికి వెళ్తారు, ఎవరింటికి వెళ్తారు? ఏ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి రాలా, ఎవరైనా వెళ్తారా? వెళ్ళరుగా. ఎన్ని రోజుల నుంచి వెళ్ళలేదుగా ఎక్కడికి, ఏ పోలీస్ స్టేషన్కి. మీ ఇళ్ల ముందు ఏ మీడియా అటెన్షన్ చేయలేదుగా. ఎవడి ఇంటి దగ్గర ఆడే ఉన్నారుగా, ఎవరి పనులు ఆడే చేసుకున్నారుగా. అదే సార్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మంచు విష్ణు గారు మీడియాపై దాడి చేసి మోహన్ బాబు గారు వస్తే ఆవేశంలో ఏ ఛానల్ అయితే ఉందో ఆ ఛానల్ లోగోతో అతనిపై దాడి చేయడం జరిగింది. అతనికి ఫ్రాక్చర్ అయింది. ఒక మీడియా ప్రతినిధికి ఫ్రాక్చర్ చేశారు కంటి దగ్గర. అదే మీకు చెప్తున్నాను. మోహన్ బాబు గారు దాడి చేసి అయితే అప్పుడు ఆ వెనువెంటనే ఆ జర్నలిస్టులు అందరూ అక్కడే నిరసన వ్యక్తం చేశారు. అన్నీ జరుగుతున్నాయి. ఆయనకి అస్వస్థతకు గురయ్యారు. అయితే ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే గత 3 రోజులుగా ఎప్పుడు ఈ రకమైనటువంటి ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబంగా ఉన్న ఫ్యామిలీ ఈ రకంగా రోడ్డుకి ఎక్కితే ఆయనకి ఆందోళన ఉండొచ్చు. దాన్ని ఎవరో కాదనడానికి కూడా లేదు. ఆందోళన ఉంటుంది. ఆ వ్యక్తి కూడా మోహన్ బాబు గారు కూడా చేసిన తప్పు కాదు. కానీ మీడియా ప్రతినిధులు దాడి చేసేయడం, అసలు ఆయన కొడుకు రచ్చ చేస్తుంటే మీడియా కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కొట్టేస్తే ఇంకేముంది అసలు? అది అసలు కరెక్టా? అది న్యాయమేనా? మీరు అదే విధంగా చూసుకుంటే ఆయనకి ఒంట్లో బాగా అస్వస్థతకు గురయ్యారు. కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన జారడం జరిగింది. ఆయనకి ఒళ్ళు నొప్పులు. ఆయనకి ఎడమ కన్ను దగ్గర కొంచెం ఇంటర్నల్ ఇంజ్యూరీ అయితే అయ్యింది. పొత్తి కడుపులో నొప్పి, ఎడంకాలు నరాలు కూడా లాగేస్తున్నాయి. ఆయన అనేక ఇబ్బందులైతే ఆయన గురి అవుతున్నారు, అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. మేము అదే చెప్తున్నాం. ఎప్పుడు వివాదంలో ఫ్యామిలీ ఇప్పుడు వివాదంలోకి వస్తే వాళ్ళకే బాధ ఉంటుంది. దాన్ని ఎవరో కాదనడానికి కూడా లేదు. అయితే మంచు విష్ణు గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటంటే, మంచు మనోజ్ గారి వెనకాల సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఎవరున్నారు? మీరు కనుక మంచు మనోజ్కి సపోర్ట్ చేయడం మానేస్తే బాగుంటుంది, లేదంటే మీ పేర్లతో సహా మీడియా ముందు నేను బయట పెడతాను అని హెచ్చరిక అయితే జారీ చేశారు మంచు విష్ణు గారు. అసలు మంచు మనోజ్ గారు వెనక ఉన్నది ఎవరు? మంచు మనోజ్ గారు వాస్తవంగా చెప్పాలంటే గతంలో చూసుకుంటే తెలంగాణలో ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే ముందు గళం ఇప్పి మాట్లాడేది మంచు మనోజ్ మాత్రమే. ఆ ఫ్యామిలీ మొత్తం. మంచు మనోజ్ గారు వ్యక్తిగతంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉంటారు. నారా చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉంటారు. అదే వాళ్ళ వదిన గారు కూడా ఒక టీడీపీ ఎమ్మెల్యే. వాళ్ళు ఫ్యామిలీ. సో అటు నుంచి ఫోన్ వచ్చిందా, ఇదంతా నడిపిస్తున్నారా వాళ్ళు, లేదంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న రాజకీయ ప్రముఖులు నడిపిస్తున్నారని ఆయన భావిస్తున్నారా అనేది ఈరోజు సాయంకాలం 5:30, 6 ప్రాంతంలో
ఆయన బట్టబయలు చేస్తానని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఆ పేర్లు చూసి కూడా ఆయన కూడా ఏదో షాక్ అయ్యానని కూడా అన్నారు. ఆ షాక్ అవ్వడం అదంతా మీరు ఇందాక వీడియోలో కూడా విన్నారు. షాక్ అయ్యని చెప్తున్నారు. అయితే మరి మంచు విష్ణు గారి పేద మంచు మనోజ్ గారు కూడా సంచలనమైన వ్యాఖ్యలైతే చేశారు. తన తండ్రి చాలా మంచివారు. తన తండ్రికి భుజంపై గన్ను పెట్టి తన అన్న వినయ్ వారు మాత్రమే ఈ గొడవకి ఇలాగ నన్ను దూషిస్తున్నారు. నన్ను వ్యక్తిగతంగా నా వ్యక్తిగత జీవితాన్ని బయటికి లాగి నన్ను బదనాం చేస్తున్నారు అని చెప్పేసి మంచు మనోజ్ గారు అయితే వ్యాఖ్యలు చేశారు. ఇందాక ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారు. ఆయన డైరెక్ట్‌గా ఇదంతా నడిపేది నువ్వే అని ఆరోపణ చేస్తా ఉంటే, ఈయన మంచు మనోజ్ గారు నా ఫ్యామిలీని నేను ఏమాత్రం అనను. నా ఫ్యామిలీలో ఉన్న ఆపోజిట్‌లో వెనకాల ఎవరో ఉన్నారు. వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళనంటాను అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. అసలు వీరి ఎనకాల ఎవరున్నారు? ఈ సినీ రాజకీయ ప్రముఖులు ఎవరు? ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే మనం కొంతసేపు వెయిట్ చేయాలి. ఇప్పటికైనా సరే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కోరుకునేదేంటే ఈ రచ్చ ఆపేసి ఎవరికి వారు సద్దుమణిగితే అందరికీ హ్యాపీ. ఎందుకంటే ఒకరి కుటుంబ విషయం ఎవరికీ అవసరం లేదు. ఒకరి కుటుంబం వాళ్ళు హీరోలు వాళ్ళందరినీ అభిమానిస్తారు, ఆరాధిస్తారు. వాళ్ళకుండే ఫ్యాన్స్ వాళ్ళకే ఉన్నారు. కాదనేది ఇందులో ఏమీ లేదు. వాళ్ళు ఇప్పటికైనా సరే రచ్చ చేసేది వాళ్ళు ఇప్పటికైనా సరే రచ్చ ఆపేసి ప్రశాంతంగా వాళ్ళుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలనే ప్రశాంతంగా ఉంచాలని ప్రజలైతే భావిస్తున్నారు.